అంటే క్యారెక్టర్లు తగ్గబట్టి డబ్బింగ్ ఆర్టిస్ట్గా కొనసాగాల్సి వచ్చింది. తగ్గబట్టి అని కాదు, ఆ, అవి రిస్ట్రిక్ట్, వాటి క్యారెక్టరైజేషన్స్ రిస్ట్రిక్ట్ కాబట్టి మ్హూ, మ్, మ్హూ. వచ్చేటప్పటికి నేను ఆ రూపంలో ఆయన దగ్గర నుంచి ఏమొస్తే అది చేశాను. పరుగులు తీయలేదా ఎప్పుడు? లేదండి, ఆ? అది 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 లేదు నాకు, ఆ, పరుగులు తీయలేదు. పరుగు తీయలేదు. తర్వాత నా అనుకునే వాళ్ళ ఒక గ్రూప్ ఉంటుంది చూసారా, ఆ ఆ గ్రూప్ గ్రూప్ లేదు. కట్టలేదు, ఆ? గ్రూపులు కట్టలేదు, గ్రూపులు కట్టలేదు, ఇవన్నీ లేవు. చేత అందరి దగ్గర మళ్ళీ పనిచేశాను. ఇప్పటికే నాకు అందరితో గుడ్ లుక్స్ ఉన్నాయి. ఆ, నాకు ఎవరి మీద కామెంట్ లేదు. సావిత్రి గారితో చేశారు కదా. చాలా చేశాను. సావిత్రి గారు బ్యాడ్ పీరియడ్లో ఉన్నారు మీరు? బ్యాడ్ పీరియడ్లో కూడా ఉన్నాను. ఆవిడ ఇంటర్వ్యూ కూడా చేశాను. ఇంటర్వ్యూ చేశారా? ఓ సూపరు. ఏ మ్యాగజైన్కి? మ్యాగజైన్ కాదు, అప్పుడు రాజబాబు ఆవిడకి సన్మానం అది చేశారు. చేసినప్పుడు రాజబాబు అంతా మేము ఒక గ్యాంగ్ కదా, ఆవిడని ఇంటర్వ్యూ చేయమని నన్ను పంపిస్తే నేను ఆవిడని ఇంటర్వ్యూ చేశాను. ఓకే. అంతే. వెళ్ళడం 4 ముక్కలు ఆవిడ మాట్లాడిన రాసుకుని ఇక్కడికి తీసుకొచ్చి మా వాడికి ఇవ్వడం. అప్పుడు మాకు హెడ్, డబ్బు సంపాదించి స్టార్గా ఉన్నాడు కదా రాజబాబు. మంచి కమెడియన్. అదే వాడు నన్ను అన్నయ్య అన్నయ్య అని పిలిచేవాడు. వాడితోటే మేము ఇద్దరం చాలా కాలం కలిసి ఉన్నాం, రాజారావు గారితో కలిసి, రాజబాబు నేను. అంచేత ఆ విధంగా వాడు నన్ను ఒరే అని పిలుస్తాడు, అన్నయ్య అంటాడు. నాకన్నా ఏడాది పెద్దవాడు. సరే నువ్వు ఎలా పిలిస్తే అలా పిలువు అనుకున్నాను. అలాగే మా స్నేహం రాజారావు గారి సమక్షంలోనే చాలా కాలం నడిచింది. తర్వాత లేదంటే వాడు స్టార్ అయిన తర్వాత మనకి కొంచెం అందడు కదా, మన వాడి దారి వాడిది, మన దారి మనదే. ఓకే. ఇంటర్వ్యూకి వాడు పుట్టినరోజు పండగలు చేసేవాడు కదా. ఓకే. ఆ పుట్టినరోజు పండగకి నన్ను వెళ్ళి ఇంటర్వ్యూ చేయమంటే ఆవిడ ఇంటర్వ్యూ. ఓకే. అదొక ఆనవాయితీగా చేశాడు వాడు అందరికి. ఎందుకు? వాళ్ళ ఇంప్రెషన్ కోసం? ఇంప్రెషన్ కాదు, పెద్దవాళ్ళు వాళ్ళకి చేయాలి అనుకున్నాడు. ఆ పుట్టినరోజు అన్నింటిలో మీరు ఉంటారు, వెనక పని బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా నాదే. మీరు ఎలా రిసీవ్ చేసుకున్నారు ఆ సావిత్రమ్మ గారి ఆ ఇంటర్వ్యూ చేసేటప్పుడు? అప్పుడు అది నేను బాధగా అనుకోలేదండి. ఆవిడ డేరింగ్గా జీవితాన్ని ఎదుర్కొంది అనుకున్నాను నేను. ఆ ఎదుర్కోవడంలో అనేకమైనటువంటి అప్ అండ్ డౌన్స్ రావచ్చు, ఆవిడ బాధలు పడవచ్చు. అది డేరింగ్గానే ఎదుర్కొందని నేను అనుకుంటున్నాను. ఓకే. నా ఉద్దేశం. ఇవన్నీ స్వయంకృత అపరాధాలే కదండి? స్వయంకృత అపరాధాలు అని పైనుంచి చూసేవాళ్ళకి అనిపిస్తుందండి. అక్కడికి వెళ్ళి ఫేస్ చేసినప్పుడు అది స్వయంకృత అపరాధం అని వాళ్ళకే అనిపిస్తే మనం అంగీకరించవచ్చు. కానీ మీరు ఎవరినైనా అలా అయిన వాళ్ళని చూడండి, వాళ్ళు స్వయంకృత అపరాధం అని అనుకోరు. ఓకే. అంటే కాలం మారిపోతున్నప్పుడు వచ్చేటువంటి పరిణామాలండి. అది చెప్పి మారదు కదా కాలం. కాలం దాని ప్రకారం అది వెళ్ళిపోతుంది. ఇమిడిన వాడు ఇముడుతాడు, ఇమడలేడు వాడు పక్కకి వెళ్ళిపోతాడు. రాజబాబు గారు మీకు ఎప్పుడన్నా హెల్ప్ చేశారా? హెల్ప్ చేయడం ఏంటండి, వాడితోటే ఉన్నాను నేను. చివరిదాకా వాడు నేను కలిసే ఉన్నారు. ఏ స్థాయిలో ఉన్నా అంటే రాజారావు గారితో పాటు కలిపి. ఆయనకి మధ్యలో ఏంటి సార్ కొన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ అయినట్టున్నాయి రాజబాబు గారికి, ఏంటి అవి? రాజబాబు గారికి క్రియేట్ అవ్వడం అంటే అది వాడిది వస్తుతః కొంచెం జాలిగుండె. ఆ జాలిగుండెలో తగిలినటువంటి ఎదురు దెబ్బలకి బావురుమని ఏడిచేసేటువంటి పరిస్థితి చివరి రోజుల్లో వచ్చింది వాడికి. అవునా? ఆ చివరి రోజుల్లోనే వాడు బయటపడ్డాడు. అంతవరకు వాడు గౌరవంగా ఉన్నత స్థానంలో ఐశ్వర్యంతో జీవితాన్ని గడిపిన వాడే. కానీ కింద ఉన్నటువంటి ప్లేట్స్ మారిపోయి ఇటు అటు జరిగిపోతున్నప్పుడు ఆ ప్లేట్స్ మీద ఉన్నవాళ్ళు తలకిందులై ఇదవుతారు. అలా తలకిందులై వాడు బాధపడ్డాడు. కానీ దాన్ని కూడా వాడు డేరింగ్గానే ఎదుర్కొన్నాడని నా లెక్క.
ఓకే. వాడితో కూడా చివరి దాకా ఉన్నా. ఇవన్నీ కూడా నేను వాడి పక్క నుండి చూసి అదే అదే ఇది చేసింది. ప్రొడక్షన్ పెట్టాడు కదా. ఆ, ఆ? పెట్టాడు. ఆ, అదే పెట్టాడు. అందులో కూడా వాడి కొన్ని బలమైనటువంటి అభిప్రాయాలు వాడికి ఉన్నాయి. ఆ, నా ఓటు వాళ్ళు చెప్పాం, వినలేదు. ఆ, మనిషి రోడ్డున పడ్డాడు అని నా సినిమా తీస్తున్నాను రా అన్నాడు. నేను క్లియర్గా చెప్పాను, సౌండ్ బాగోలేదురా, ఆ, మనిషి రోడ్డున పడ్డం కాదు, ఆ, మనిషి దారిన పడ్డాడు అని సినిమా తీ, ఆ, అదే కథతో అది బాగుంటుంది అన్నాను. ఆ, వాడు వినలేదు, నేను మనిషి రోడ్డున పడ్డాడు. ఆ. అదే ఆ సౌండ్ 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 ఆఖరికి వాడు రోడ్లు పట్టుకుని ఏడ్చేటువంటి పరిస్థితికి దాకా డ్రైవ్ అయ్యి. బా. ఆ, ఏం చేస్తాం, కూడా ఉన్నాం, ఏం చేయలేము, ఉమ్. వాడితోటే ఉన్నాం. అదే అదే. ఆ, ఆ. వాడు ఐశ్వర్యంతో ఉన్నప్పుడు వాడితో ఉన్నాం, ఉమ్. ఐశ్వర్యం లేనప్పుడు వాడితోటే ఉన్నాం. మోరల్ గా సపోర్ట్ ఇవ్వగలుగుతారా, ఏం చేయగలుగుతారు మీరు అంతా? నన్ను మాకు అందరికీ గురువు అయిన ఆయనే ఇవ్వలేకపోయాడు, మేమేం చేస్తాం. డాక్టర్ గారే. ఆ, ఆ, ఆ. ఓకే. కానీ వాడిని ప్రేమగా చూశాడు. వాడికి ఇవ్వాల్సిన వేషాలు అంటే మీకు ఒకే ఉదాహరణకి చెప్తున్నాను. ఆ, వాడు సీతారామరాజు నాటకంలో ఇన్స్పెక్టర్ వేషం వేసేవాడు. ఉమ్. సీతారామరాజు దాడి చేసేటువంటి వేషం. ఆ, వాడు దాన్ని ఆయన వాడికి ఆ వేషం ఇచ్చాడు. వాడు దాన్ని మాస్టర్ చేసాడు. మాస్టర్ చేసి రిహార్సల్ చేస్తుంటే ఒక రిహార్సల్కి రామలింగయ్య గారు వస్తే, రామలింగయ్య గారికి వచ్చాడు కనుక అడిగాడు కనుక ఓ వేషం ఇచ్చాడు. అదేమిటంటే వీరయ్య ఏదో దొరల్లో ఒకడు జైల్లో ఉంటాడు, ఉమ్. రాజుబాబు ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ ముందు ఇది చేస్తూ ఉంటుంది. ఉమ్. వీడు భయపడి ఇది చేసి, ఎంత కామెడీ కదా, ఇది చేసే పరిస్థితిలో అవతల వాడిని ఇది చేసేటప్పటికి ఆ క్యారెక్టరు రామలింగయ్య గారు వేయాలనుకుని ఆ వేషం నాకు ఇమ్మని అడిగాడు. ఆయనకున్న చనువు ప్రకారం, వాళ్ళిద్దరూ పుట్టిళ్ళ దగ్గర నుంచి వస్తున్నవాడు అదేలే. ఆ. అన్నప్పటికీ ఆయన చెప్పాడు. ఆ వేషానికి రాజబాబు బాగుంటాడని నేను అనుకున్నాను, రాజబాబుకి ఇచ్చాను, వాడే ఆ వేషం వేస్తాడు. ఉమ్. నువ్వు ఆ పక్కన ఉన్నటువంటి నేను ఇచ్చిన ఆ వేషం, వీరయ్య దొర వేషం చెయ్యాలనుకుంటే చెయ్యి, ఉమ్. నీకు చెయ్యాలని లేకపోతే వదిలే, అంతేగాని రాజబాబుని మాత్రం నేను మార్చను అని చెప్పాను. అసలు ఆయన దగ్గర ఉన్నది అదే. వాడికి ఒకడికి వేషం ఇచ్చాడంటే వాడిని చంపి పీకి పాకం బట్టి వాడి చేత వేషం వేయిస్తాడు, కానీ వాడికి ఇచ్చిన వాడికి వేషం ఇవ్వకపోవడం అనేది ఆయన జీవితంలో లేదు. ఓకే. ఓకే. అలాంటి పరిస్థితులు కొన్ని వస్తే ఇంకా తప్పక తల వంచాడు, కానీ ఉమ్. ఆయన వంచలేదు, మిగిలిన వాళ్ళకి వంచలేదు. ఓకే. అలాగా ఆ ఇన్స్పెక్టరు వేషం వేయాలనుకున్న రామలింగయ్య గారు వేయలేకపోయారు. ఆ తర్వాత నెమ్మదిగా రాజారావు గారి పరిస్థితులు వాటి ఇదిలో ఆయనకి దోహదంగా ఉండడం అనేది అలా వెనక్కి తప్పించుకుని ఓకే. వెళ్ళాడు. ఓకే. ఓకే. ఆ విధంగా పొలిటికల్ కండిషన్ నుంచి దాన్ని ఏమంటాం, కులం అనే పరిస్థితికి రామలింగయ్య గారు జారిపోయాడండి. ఆయన తనకు కారులో పెట్టుకుని నన్ను తిప్పాడు.